హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను టాక్స్. చూసారు కదా ఎంత గ్రీనరీ ఉందో. మొక్కలు అనేవి ఇంటికి అందమే కాదు ఆరోగ్యం కూడా. అయితే మనకున్న కాస్త స్థలాన్ని ఉపయోగించుకొని సేంద్రియ పద్ధతుల్లో మొక్కల్ని పెంచుకోవడం వల్ల అంటే కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి. ఇక్కడ రాధా గారి మిద్దె తోట, నేను మీకు రాధా గారి యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అందులో చూడండి, చాలా రకాల మొక్కలు ఇక్కడ పెంచుతున్నారనమాట. అవన్నీ కూడా సేంద్రియ పద్ధతుల్లోనే, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఈ మిద్దె తోటను అంటే కింద అలాగే ఫస్ట్ ఫ్లోర్ కానివ్వండి, టెర్రస్ పైన కానివ్వండి, రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెంచుతున్నారు సేంద్రియ పద్ధతుల్లో. ఇక్కడ ఒక్కో మొక్క ఒక్కో అద్భుతం అని చెప్పుకోవాలి. ఎటువంటి కెమికల్స్ లేని ఈ మొక్కల పెంపకం అనేది నిజంగా రాధా గారి చేతులతో చేస్తున్న ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇక్కడ దొరకని పండు ఉండదు, దొరకని పువ్వు ఉండదు, దొరకని ఆకుకూరలు, కూరగాయలు అనేవి కూడా ఉండవు. అన్ని రకాల కూరగాయలు ఇక్కడ పండిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలోనే అంటే 1 సంవత్సరంన్నర క్రితం ఒక పనస చెట్టును అయితే వీళ్ళు నాటడం జరిగింది. ఇప్పటికి అది 3వ సారి కాపు కాస్తుంది అనమాట. అంటే సాధారణంగా పనస చెట్టు అనేది సంవత్సరానికి ఒకసారి కాపు కాస్తుంది, కానీ వీళ్ళు వేసిన ఈ చెట్టు సంవత్సరానికి 2 సార్లు కాపు కాస్తుంది. అది కూడా లోపల ఎర్రగా ఉంటుందన్నమాట, ఎర్ర పనస. మరి ఆ ఎర్ర పనస ఏ విధంగా ఉంది, ఎలా గ్రో అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇది చూసారు కదండి, పనస. సాధారణంగా పనస చెట్టు అనేది సంవత్సరానికి ఒకసారి కాపు కాస్తుంది. ఈ పనసలో స్పెషల్ ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు కాపు కాస్తుంది. చూడడానికి మామూలు పనసలా ఉన్న కోసిన తర్వాత లోపల ఎర్రగా ఉంటుందన్నమాట. దీని స్పెషాలిటీ అయితే ఇదే. అసలు ఈ పనసకాయ కోసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. ఇక్కడ ఆరోగ్యకరమైన పద్ధతుల్లో అంటే సేంద్రియ పద్ధతుల్లోనే ఈ మొక్కల పెంపకం అనేది జరుగుతూ ఉంది. సాధారణంగా బయట ఎక్కువ డబ్బులు వెచ్చించి కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ కొంటూ ఉంటాం. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఎందుకంటే కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి. మనకున్న కొద్ది స్థలంలోనే సేంద్రియ పద్ధతుల్లో ఇటువంటివి గ్రో చేసుకుంటే గనక మన ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోవచ్చు.